ఉచ్చైః ఉచ్చైర్మనోరథస్తే అయం మత్పుత్రస్యేవ కిం వృథా సునీత్యాం ఆత్మనో కిం జన్మ కిం త్వయా నా అవగమ్యతే అని చెప్పి ఆమె పలికినటువంటి మాటలను విన్నటువంటి ధ్రువుడు ఉత్సృజ్య పితరం బాలః తశ్రుత్వా మాతృభాషితం జగామ కుపితో మాతుర్నిజాయా ద్విజమందిరం. ద్విజ మందిరం, ఇక్కడ మాతు నిజాయా ద్విజ మందిరం. ద్విజ అంటే ఇక్కడ కలిపి చదవకూడదు. మాతుర్ నిజాయ ద్విజ మందిరం. ద్విజ అంటే మళ్ళీ ఇక్కడ మైత్రేయుని పరాశరుడు సంబోధిస్తున్నాడు కాబట్టి ఆ ద్విజ అనేది మాతుర్నిజాయ ద్విజ అని చెప్పకూడదు. మాతుర్నిజాయ ద్విజ మందిరం. అప్పుడు ద్విజ ప్రవర ఆ బాలుడు ఏం చేశాడు? పినతల్లి మాట విని ఉత్సృజ్య ఉత్సృజ్య అంటే ఏమిటి? చాలా కోపగించుకున్నవాడి పితరం. ఉత్సృజ్య పితరం. పితరం అంటే తండ్రిని అని అర్థం. ఉత్సృజ్య అంటే విడిచిపెట్టి అనమాట. కాబట్టి ఉత్సృజ్య పితరం అంటే తండ్రిని విడిచి ఎటువంటి వాడు? బాలః బాలుడైనటువంటి అతను ధ్రువుడు తశ్రుత్వా మాతృభాషితం. తశ్రుత్వ అంటే ఆ మాటలు విని. ఏ మాటలు? మాతృభాషితం. మాతృ అంటే ఇక్కడ పినతల్లి మాట విని ఆ బాలుడు నిరుత్తరుడైన తండ్రిని విడిచి ఉత్సృజ్య పితరం బాల తశ్రుత్వా మాతృభాషితం జగామ కుపితో మాతు నిజాయా ద్విజమందిరం. నిజాయా ద్విజ మందిరం. జగామ కుపిత. కుపిత అంటే ఏమిటి? కోపగించిన వాడై. జగామ అంటే వెళ్ళాడు అని అర్థం. ఎక్కడికి వెళ్ళాడు? మాతు నిజాయ అంటే తన తల్లి అయినటువంటి సునీతి యొక్క మందిరానికి వెళ్ళాడు. జగామ కుపితో మాతు నిజాయ ద్విజ మందిరం. మందిరం అంటే ఉండేటువంటి నివాసం, ఉండేటువంటి తలమాడు. కాబట్టి ఆ మాటలు విన్నటువంటి ధ్రువుడు తండ్రిని వదిలిపెట్టి కోపంతో తన కన్న తల్లి వద్దకు బిరబిరా వచ్చాడన్నమాట. జగామ కుపిత, అది కూడా కోపంతో, కోపవేగంతో వెళ్ళాడు. అక్కడ తం దృష్ట్వా, అట్లా వచ్చినటువంటి తన కుమారుని చూసినట్టు సునీతి తం దృష్ట్వా కుపితం. తం దృష్ట్వా, తం అంటే ఇక్కడ ధ్రువుణ్ణి చూచి, దృష్ట్వా ఎవరు? పుత్రం ఈషత్ ప్రస్ఫురిత ఆధరం. ఈషత్ ప్రస్ఫురిత ఆధారం. ఈషత్ అంటే కొంచెం అని అర్థం అండి సంస్కృతం. ఈషత్ అని కొంచెం. ప్రస్ఫురిత అంటే ఏమిటి? అదురుతున్న. మామూలుగా మనకు కోపం వస్తే ఏమవుతుందంటే ఒళ్ళంతా, అంటే ఎక్కువ కోపం వచ్చింది అనుకో ఒళ్ళంతా షేక్ అయిపోతుంది అనమాట. కోపంతో ఏమీ చేయలేకపోతున్నామే అని ఒక అసహాయ స్థితి అన్నమాట. ఏదో 4 దెబ్బలు కొట్టేస్తే అయిపోతుంది ఎదుటిని, కానీ దానివల్ల పర్యవసానాలు ఏముంటుంది అని ఆలోచించి మనం ఏమీ చేయలేటువంటి పరిస్థితిలో లోపలేమో బీపీ పెరిగిపోతూ ఉంటుంది. బ్లడ్ వేగం బాగా, రక్తము బాగా వేగంగా మరిగిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది? మన శరీరంలో అనేకమైనటువంటి మార్పులు జరుగుతుంది, మనం గుర్తించము. అంత అయిపోయిన తర్వాత నీరసం వచ్చి పడిపోయినప్పుడు అనుకుంటాం, అబ్బా అనవసరంగా ఇంత కోపగించుకున్నాను. ఎవరినైతే మనం తిడతామో వాడు హాయిగా వెళ్ళిపోతాడండి. కానీ ఆ తరువాత ఎక్కువగా బాధింపబడేది ఈ కోపానికి గురైనటువంటి వాడు, ఎదుటివాడు కాదు. ఆ గురైనటువంటి వాడు కోలుకునేందుకు ఒక్కొక్కసారి గంట కూడా పడుతుంది. మళ్ళా శరీరం అన్ని అవయవాలు కూడా మామూలుగా పనిచేయడానికి వచ్చేందుకు. అది కోపం వచ్చినప్పుడు మన ముఖాన్ని మనం చూసుకోవాలి. అప్పుడు అర్థమవుతుంది ఎలా ఉంటుంది మన ముఖం అని. ఇక్కడ పుత్రం ఈషత్ ప్రస్ఫురిత ఆధారం. ఆధారం అంటే పెదవండి. కాబట్టి కొంచెం అదురుతున్నటువంటి కింది పెదవితో వచ్చిన కుమారుని వీక్షించి సునీతి అంకం ఆరోప్య మైత్రేయ ఏతద్ అభాషత. సునీతి అంకమారోప్య, తల్లి అయినట్టు సునీతి వడిలో కూర్చుండబెట్టుకొని ధ్రువితో ఇలా అయినది, మైత్రేయ ఏతద్ అభాషత అంటే ఈ విధంగా చెప్పిందనమాట. అంటే తల్లి కుమారుని అడిగింది, కోపంగా ఉన్నాడని అర్థమైంది అనమాట. మనం కూడా పిల్లలు బాగా కొట్టుకొని వీధిలో పరిగెత్తుకుంటూ అంతా అయిపోయిన తర్వాత తల్లి దగ్గరికి వస్తాడు. 2 దెబ్బలు తినో, లేదు వాళ్ళని 4 దెబ్బలు కొట్టావు. ఎందుకంటే ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలంతా కూడా తల్లిదండ్రులే కాపాడాలి తను. లేదు దెబ్బ తగిలింది అనుకోండి, వాళ్ళే మందు పోయాలి. లేదు ఆ దెబ్బలు తిన్నవాడు పరిగెత్తుకుంటూ పోయి నేను మా అమ్మని పిలుచుకొని వస్తాను పోయాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ వీడి అమ్మ నాన్న జ్ఞాపకం వస్తారు, పరిగెత్తుకుంటూ లోపలికి వస్తారు. అంటే బాధలు అనమాట.
ఆ విధంగా ధ్రువుడు కూడా తన తల్లి దగ్గరికి చేరగానే పాప ఆమె కూడా ఒడిలో కూర్చుండబెట్టుకొని ధ్రువునితో ఇలా అన్నది, తం దృష్ట్వా కుపితం పుత్రం ఈషత్వస్ఫురితాధరం సునీతి అంకం ఆరోప్య మైత్రేయ ఏతదభాషత. కాబట్టి ఈ విధంగా ఆమె చెప్పింది ఏమని, వత్స కహ కోపహేతు తే కశ్యత్వాం నా అభినందతి. ఎంత ముద్దుగా అడిగింది చూడండి పాపం. పిల్లల్ని అడగాలి, అలాగే అడగాలి. వాళ్ళు దుఃఖంలో ఉన్నప్పుడు ఇంకా గదిమి అడిగాడు, ఎవడరా ఏమైంది అన్నాం అనుకోండి, వాడికి ఇంకా దుఃఖం ఎక్కువైపోయి అసలు జరిగింది చెప్పడు, ఆ భయానికి వేరేదో చెప్పేస్తాడు అనమాట. అందుకని తల్లి వత్స అంటే నాయన, కహ ఎవరు, కోపహేతు తే నీ కోపానికి కారణం ఏమిటి, కహ అంటే ఎవరు కుమార, నీ కోపానికి కారణం ఏమి, కశ్య త్వాం నా అభినందతి. కశ్య అంటే ఎవడు, కాబట్టి కహ కోపహేతు అంటే ఇక్కడ కహ అంటే కారణం అని చెప్పుకుంటారు. కహ అంటే ఏమి కారణము నీ కోపానికి, హేతు అంటే కారణము. అంతేకాదు కశ్చ, కహ చ అంటే ఎవడు, త్వాం నిన్ను, నా అభినందతి. అభినందతి అంటే ఏమిటి, గౌరవించడం లేదు అభినందించడం. కానీ నా అభినందతి అంటే ఎవడు నిన్ను అవమానపరిచాడు, కో అవజానాతి పితరం మీ తండ్రిని కించపరుస్తూ నీ పట్ల నేరం చేసిన వాడు. ఎంత చక్కగా చూడండి. అంటే ఒక భార్య తన భర్త ఎడల ఉన్నటువంటి అనురాగాన్ని, ప్రేమను ఏదైనా కానివ్వండి కుమారుడి ద్వారా తెలియపరుస్తుంది. ఇదంత చక్కటి సన్నివేశం చూడండి. ఆమె ఏమి చెప్తున్నది, నిన్ను ఎవరు గౌరవించలేదు, నీవు ఈ విధంగా కోపానికి కారణము ఏమిటి అని అడిగింది. అంతవరకు బాగానే ఉంది. ఇంకో మాట అంటుంది, కహ అవజానాతి పితరం నీ తండ్రిని, అవజానాతి అంటే ఏమిటి, నీ తండ్రిని కించపరుచున్నారు, దాని వలన పితరం తవ యహ తే అపరాధ్యతి అంటే నీ పట్ల నేరం చేసిన వాడు ఎవడు. అంటే రెండు చెప్పాలి ఇక్కడ. ఒకటి, నీ తండ్రికి జరిగినటువంటి అవమానం వల్ల నీవు కోపగించుకోవలసి వచ్చినదా, ఆ విధంగా నీ పట్ల నేరం చేసిన వాడు ఎవడు, కో అవజానాతి పితరం తవ యహాతే అపరాధ్యతి. కాబట్టి మీ తండ్రి ఎడల ఏదైనా అపరాధం చేసి నీ కోపానికి కారణమయ్యారా, నీ పట్ల నేరం చేసిన వాడు ఎవడు అంటే నిన్ను మెచ్చుకోని వాడు ఎవడయ్యా అని ముందు అడిగింది. ఓ వత్స కహా కోపహేతు తే కశ్చన త్వాం నా అభినందతి అడిగింది. ఇంకావిడ ఏమడుగుతుంది, మీ నాయన గారిని ఎవడు అగౌరవరుస్తున్నాడు, యహాతే అపరాధ్యతి కో అవజానాతి పితరం. కాబట్టి తండ్రిని ఎవరు అవమానం అంతే, దానివల్ల నీకేదైనా లేదా నిన్నే చులకనగా చూస్తున్నాడు నిన్నా అని అడిగింది. అంటే నిన్నే చులకనగా చూస్తున్నాడా, లేదు మాటలతో నీ తండ్రిని ఏదైనా అవమానపరిచాడా, దానివల్ల నీకు కోపం వచ్చినదా అని అడుగుతున్నమాట. వత్స కహ కోపహేతు తే కశ్యత్వాం నా అభినందతి కో అవజానాతి పితరం తవ యహతి అపరాధ్యతి. ఆ విధంగా అపరాధం చేస్తున్నాడు ఎవరు అని అడుగుతున్నాడు. ఈ విధంగా ఇతి ఉక్త సకలం మాత్రే కథయామాస తద్ యథ. తత్ యథ, యథ అంటే ఏ విధంగా ఉన్నది, తత్ అంటే అది, అంటే అది ఏ విధంగా ఉన్నదో అంటే అర్థం ఏంటి, ఏది జరిగినదో దానిని ఇతి ఉక్త సకలం మాత్రే. కాబట్టి ఈ విధంగా ఆమె అడగగానే సురుచి యొక్క మాటలను ఉన్నట్లు వినిపించగానే, సురుచి యొక్క మాటలను ఉన్నట్టు వినిపించగానే ఏం జరిగింది, సకలం మాత్రే కథయామాదేత సురుచి ప్రాహ భూపాల ప్రత్యక్షమపి గర్విత. అది కూడా ఏం చెప్తున్నాడు, తనకు జరిగినటువంటి అవమానకర విషయమని చెప్తున్నాడు. అది కూడా ఇంకా ఏం చెప్తున్నాడు, ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఎవరి ముందు, ఎవరి ప్రత్యక్షముగా ఉన్నప్పుడు జరిగినది, సురుచి ఉన్నప్పుడే. భూపాల ప్రత్యక్షమపి అంటే సురుచి ప్రాహ, అది కూడా సురుచి చెప్పినది. అది కూడా ఆ రాజు భూపాల ప్రత్యక్షమపి అంటే రాజు ఉన్నా కూడా ఎదురుగా ఈ విధంగా చెప్పినది. తండ్రి విధంగా సముదాయించగా ధ్రువుడు సవతి తల్లి అయిన సురుచి తండ్రి రాజుగారు అయిన ఉత్తానపాదుని ఎట్ట ఎదుట మిక్కిలి గర్విష్టి అయి పలిగినటువంటి పరుషోక్తులను తన తల్లికి బీరు పోకుండా వినిపించుకున్నాడు. కథయామాస తత్ యథా అంటే అవిస్తరంగా చెప్పాడు. అది కూడా
ఇంకా చెప్పడం ఎట్లాగా? మామూలుగా ఒక విషయాన్ని మనం బాగా మసాలా పూయడం అంటుంటాం. జరిగిన సంఘటనని మసాలా పూయడం అంటుంటాం. అంటే ఎదుటి వాడికి ఇంకా బాగా కోపం వచ్చేలాగా, ఇంకా వాడిని రెచ్చగొట్టేలాగా చెప్పొచ్చు ఒక విషయాన్ని అన్నమాట. ఇదో ఇలా జరిగింది అని చెప్పి వదిలేస్తే పర్వాలేదు. ఆ సమయంలో పలాని వాడు అక్కడే ఉన్నాడు అని చెప్పాను అనుకోండి, అదిగో నన్ను వాడు కొట్టాడండి, పక్కింటి వాడు కొడుతుంటే ఆ సమయంలో వాడి భార్య కూడా ఉండిందండి అన్నాం అనుకోండి, అంటే ఏమిటి? ఇంకా ఎక్కువ అవమానం పొందాను. అంతేకాదు దీంట్లో ఆమె కూడా దోషి అనే విధంగా ఆమెను తీసుకురావడం అన్నమాట. ఈ సంఘటనలో ఆమె కూడా దోషి అనే విధంగా చెప్పడం. అలా లేదు, ఆయన కొట్టాడండి వదిలితే సరిపోతుంది అన్నమాట. కానీ ఆమె కూడా చూసిందండి, ఆమె కూడా ఏం మాట్లాడలేదండి, చాలా గర్విష్ఠిలాగా ఉండిందండి అంటే ఏమిటి? ఇంకా ఎన్నో ఎక్కువ అవమానపరిచినది అతనే కాదు, ఆమె కూడా. ఆ విధంగా ఇక్కడ సురుచి చెప్పినటువంటి మాటలు ఎవరి ముందు చెప్పింది? ఆమె రాజుగారి ముందే చెప్పిందనమాట. ఆ విధంగా చెప్పి ఈ మొత్తం అక్కడ జరిగిన విషయాన్నంతా కూడా తన తల్లి అయినట్టు సునీతికి చెప్పగా, అప్పుడు వినిస్వస్యేతి కదితే తస్మిన్ పుత్రేణ దుర్మనాహ. దుర్మనాహ అంటే ఏమిటి? చాలా మనసు కలత చెందగా ఈ కొడుకు చెప్పినదంతా విని సునీతి నిట్టూర్చి వినిస్వస్య ఇది కదితే తస్మిన్ పుత్రేణ దుర్మనాహ. మనసు కలచెందగా ఆమె పాపం దుఃఖంతో శ్వాస క్షామే శ్వాస క్షామ ఈక్షణ అంటే శ్వాస క్షామ ఈక్షణ. శ్వాసకు దుఃఖంతో శ్వాసకు కన్నులు వాడిపోగా, దుఃఖంతో శ్వాసకు కన్నులు వాడిపోగా. ఎంత చక్కటి ప్రయోగం చూడండి. అంటే ఆమె యొక్క దుఃఖము అటువంటిది అన్నమాట. అందుకని దుఃఖంతో శ్వాస కన్నులు వాడిపోగా దీనురాలై దీన సునీతి వాక్యం అబ్రవీత్. చాలా దీనురాలై ఆమె ఈ మాటలను పలికిందనమాట. వినిస్వస్యేతి కథితే తస్మిన్ పుత్రేణ దుర్మనా శ్వాస క్షామ ఈక్షణ. క్షామం అంటే తెలుసు కదా మనం, వాడిపోయినది అన్నారు. ఇక్కడ శ్వాస క్షామ ఈక్షణ. ఈక్షణ అంటే కన్నులు కాదు. ఆ విధంగా దీనురాలై ఇంకా కూడా దీన సునీతి వాక్యం ఇదం అబ్రవీత్. కాబట్టి ఈ విధంగా ఆమె కూడా అలిగిందన్నమాట. అంటే ఆ సునీతి మనసులో నొచ్చుకొని వేడి నిట్టూర్పులను విడుస్తుండగా ఆ గాలికి సుకుమారమైన ఆమె కన్నులు ఎటువంటి పూరేకుల వలె వాడిపోతుండగా, పూరేకుల వలె వాడిపోతుండగా. అంటే ఇది మనకి కూడా దుఃఖంలో ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి, ఇందాకే చెప్పుకున్నాం మనం, శరీరంలో కలిగేటువంటి మార్పుల గురించి, కోపం వచ్చినప్పుడు చెప్పుకున్నాం. అదే దుఃఖం వచ్చినప్పుడు కళ్ళు వాడిపోయినట్లు అనిపిస్తుంది అనమాట. అది ఎందువలన? ఈ యొక్క సుకుమారమైన ఆమె కన్నులు పూరేకుల వలె వాడిపోతుండగా. ఎందుకని? ఆ గాలికి, ఏ గాలికి? వేడి నిట్టూర్పులను విడుస్తుండగా. అది ఎందుకని? మనస్సులో నొచ్చుకొని. కాబట్టి ఈ విధంగా సునీతి మనసులో నొచ్చుకొని శ్వాస క్షామేక్షణాదీన సునీతిర్ వాక్యం అబ్రవీత్. ఆమె ఈ విధంగా పలికింది. ఏమని? సురుచి సత్యం ఆహ ఇదం, సత్యం ఆహ ఇదం స్వల్ప భాగ్యో అసి పుత్రక నహి పుణ్యవతాం వత్స సపత్నైరేవం ఉచ్యతే. సపత్నై ఏవం ఉచ్యతే. అదే ఈ రోజుల్లో పిల్లవాడు ఏమన్నా చెప్పాడనుకోండి తల్లికి, అమ్మ నా స్కూల్లో కొట్టాడమ్మ బలాని వాడు అని, కొన్ని టీచర్ గారు చెప్పేవారంటే, లేదమ్మా టీచర్ వీడేం చెప్తాడు చెప్పడం అసలు తెలియదు, ఇంటికి వచ్చి చెప్తాడు. టీచర్ చెప్పామంటే, లేదమ్మా టీచర్ ఏం పట్టించుకోలేదు అంతే. వెంటనే వీళ్ళ అమ్మ కూడా మరుసటి రోజు పొద్దున్న బండిలో తీసుకొని పోయి అబ్బాయితో పాటు వాళ్ళ టీచర్ దగ్గరికి పోయి ఏమైనది, ఏమి అసలు ఎందుకు కొట్టవలసింది ఏమిటి అంతా వాకప్ చేసి, చివరికి వీలైతే ఇంకా రెండు ఆ టీచర్ని కూడా ఆ పిల్లవాడి ముందే తిట్టి ఇవన్నీ గందరగోళాలు జరిగిపోతాయి అన్నమాట. కానీ ఇక్కడ ఇవి ఏం చెప్తుంది సునీతి? ఎంత ఉన్నటువంటి విషయాన్ని యథార్థంగా చెప్తున్నది చూడండి. సురుచి సత్యమాహ ఇదం. సత్యమాహ, నాయన సురుచి చెప్పింది సత్యం. సురుచి సత్యం ఆహ ఇదం. ఆ సత్యం అంటే ఆహ అంటే పలకడం. నువ్వు నిజంగానే పలికింది నీ సవతి తల్లి సురుచి నిజాన్నే చెప్పిందయ్యా కుమారా. ఎందుకని? స్వల్ప భాగ్యో అసి పుత్రగా. స్వల్ప భాగ్య అంటే ఏమిటి? నీవు దురదృష్టవంతువే, పుణ్యము ఎందుకని నీవు అంత పుణ్యము చేసుకోలేదు. నహి
పుణ్యవతాం వత్స, పుణ్యవతాం వత్స అంటే పుణ్యవంతులకు నహి అంటే లేదు అని. ఏమిటి లేదని? సపత్నై ఏవముచ్యతే అంటే పుణ్యం చేసుకున్న సుకృతాత్ములను పగవారు ఇలా అనలేరు. నహి పుణ్యవతాం వత్స అంటే ఏమిటి? మనల్ని ఎవరన్నా తిట్టారంటే మనం ఏమనుకోవాలి? మన పుణ్యం చేసుకోలేదు అందుకని వాళ్ళ దగ్గర తిట్టు తిన్నాం. మనం తిట్టగలిగాం అనుకోండి, అవకాశం వస్తే అర్థం ఏమిటి? మనం పుణ్యం చేసుకున్నాము, వాళ్ళు తిట్టేటువంటి అవకాశం వచ్చింది. లేదు, వాడు అంత పుణ్యం చేసుకోలేదు, అదృష్టవంతుడు కాదు. కాబట్టి సురుచి చెప్పిన మాటలు సత్యమే అవి. ఎందుకంటే నీవు మందభాగ్యుడు కుమార, అందుకనే ఎందుకు పుణ్యం చేసుకున్న సుకృతాత్మలను నహి పుణ్యవతాం వత్స, నహి పుణ్యవతాం వత్స సపత్నై ఏవముచ్యతే. భగవాన్ సపత్నులు ఇలా అనలేరు, కానీ నువ్వు పుణ్యం చేసుకోలేదనమాట. కాబట్టి నీవు నీ మనసులో చికాకును అందకు. నా ఉద్వేగస్తాత కర్తవ్య, కర్తవ్య అంటే చేయలేదు. నా ఉద్వేగ తాత కర్తవ్య, నీవు ఎక్కువ ఉద్వేగానికి గురి అవ్వగలదు అంటే ఆకులపాటు చెందకు. కృతం యద్భవతా పురా, పూర్వం చేసుకున్న దానిని ఎవరు తొలగించగలరు? తత్ ఓ అపహర్తం శక్నోతి. అపహర్తం అంటే ఏమిటి? దొంగిలించడం అని అర్థం. అపహరణమే అపహర్తం అంటే ఏమిటి? తొలగించడం. పూర్వం చేసుకున్న దానిని తత్ కో అపహర్తం, తత్ కహ అపహర్తం, అది తత్కో అంటే ఎవరు దానిని అంటే తొలగించగలరు? దేనిని? పూర్వజన్మలో చేసుకున్నది. యత్ కృతం యత్ భవతా పురా, పురా అంటే పూర్వజన్మలో నీచే చెయ్యబడిన దాన్ని ఎవరు కానీ తొలగించగలరు? నీచే చెయ్యబడని దానిని ఎవరు ఇయ్యగలరు? దాతుం కశ్చ అకృతం త్వయా. దాతు కశ్చ, కశ్చ అంటే ఎవడు, దాతుం ఇచ్చుటకు, అకృతం త్వయా అంటే ఏమిటి? నీచే చెయ్యబడని దానిని ఎవరు ఇయ్యగలరు అంటే అర్థం ఏమిటి? నీవు ఏదైనా పుణ్యం చేసి ఉంటే అది నీకు దక్కుతుంది. కానీ నీవే పుణ్యం చేసుకోలేవు అనుకో, నీకు ఎవరు మాత్రం నిన్ను ఎవరు బాగుపరచగలరు? పుణ్యం ఏదైనా చేసుకొని ఉంటే ఎవరైనా ఇస్తారు, కానీ పుణ్యం చెయ్యనటువంటి వాడు నీచే చెయ్యబడని దానిని ఎవరు ఇయ్యగలరు అంటే ప్రతి కూడా మనం పొందేటి ఏది కూడా మనం చేసుకున్నటువంటి పుణ్య ఫలమే ఎవరి ద్వారానో ఒకరి ద్వారా పొందగలుగుతాం. దైవం అలా పంపిస్తాడనమాట. అంతేగాని అతను నేరుగా వచ్చి మీ చేతులు ఏది పెట్టడు, గమనిస్తూ ఉంటాడు. నీవు చేసేటువంటి కర్మలన్నిటిని గమనిస్తూ దానికి అనుగుణంగా ఎవరి ద్వారానో ఒకరి ద్వారా నీకు ఏది చెందాలనో అది అందజేసేలాగా చేస్తాడనమాట. లేదు, నీకు ఏది అర్హత లేదో దానిని ఎప్పుడు కూడా నీ చెంత కూడా చేర్చడు. ఇది సత్యమైనటువంటి మాట. అందుకే ఇవి కాబట్టి మనకి ఏదైనా దక్కలేదనుకోండి, మన ఇంట్లో 30 ఇంచి టీవీ ఉంది, 50 ఇంచి టీవీ కొనేటువంటి స్తోమత లేదు మనకి అంటే ఏమిటి అర్థము? మనకి ఆ అర్హత లేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? పక్కింటి వాళ్ళలో కూర్చొని ఎప్పుడు వాళ్ళ ఇంట్లో 50 ఇంచి టీవీ ఉంటే చూస్తూ ఉండలేం కదండి. కాబట్టి మనకు ఉన్నటువంటి దానిని మనం ఆలోచించాలన్నమాట. ఆ సమయంలో మనం ఏదో ఒక విషయంలో ఉన్నత స్థితిలో ఉంటామండి. ప్రతి మనిషి కూడా ఏదో ఒక స్థితిలో ఏదో ఒక విషయంలో ఉన్నత స్థితిలో ఉంటాడు. అది ఖచ్చితంగా మనం గమనించవలసిన విషయం అన్నమాట. కాబట్టి మనకి ఉన్నది పక్కవాడికి లేదు కదా అని మనం ఆనందపడాలి. ఆనందపడాలంటే ఈర్ష్య కాదండి. ఈ ఆనందం ఏమిటి? పోనీ మనకి ఉన్నది వాడికి లేదు, వాడికి ఏవో ఉన్నాయి మనకి లేదు, అంతే, బ్యాలెన్స్ అయిపోతుంది. ఆ విధంగా ఆలోచించాలి. ఈర్ష్య పడినందువలన ప్రయోజనం లేదు, ఇంకా కూడా ఉన్నది కూడా పోగొట్టుకుంటాం అనమాట ఈర్ష్య వలన. కాబట్టి ఆ విధంగా సునీతి తన కుమారుడైన ధ్రువుణ్ణి శాంతపరుస్తుంది అనమాట. కాబట్టి రాజాసనం తదా ఛత్రం వరాస్వా వారణా యస్య పుణ్యాని తస్యైతే మత్ ఏతచ్చామ్య పుత్రక అంటే ఎవరికి ఏతత్ సామ్య పుత్రక తస్య ఏతత్ అంటే ఏమిటి? వారికే చెందుతుంది. ఏమిటి? రాజాసనం అంటే రాజు యొక్క ఆసనము, రాజాసనం. ఛత్రం అంటే ఛత్రము అంటే ఛత్రపతి అంటాం. అంటే ఏమిటి? ఆ యొక్క రాజు పైన ఉండేటువంటి ఛత్రం అన్నమాట. అంటే అది ఒక సింబల్ అంటాం. అంటే అది రాజు యొక్క అధికారానికి గుర్తు అన్నమాట. అటువంటిది కానీ
వరా అశ్వ, వర అంటే శ్రేష్టమైన అర్థం అండి. వరాశ్వ అంటే ఏమిటి? ఉత్తమ అశ్వాలు. వర వారణాహ, ఇక్కడ వర అంటే శ్రేష్టమైన, అంటే మదేభాలు పూర్వకాలంలో పుణ్యం చేసుకున్న వారికి ప్రస్తుతం లభిస్తాయని భావించి ఊరడిల్లము. యస్య పుణ్యాని తస్య ఏతే మత్వేతత్ సామ్య పుత్రక మత్వా ఏతత్, అది మత్వేతత్. మత్వ అంటే ఏమిటి? తలంచడం అండి. మత్వేతత్ అంటే ఏతత్ అంటే ఇది. ఏమిది? యస్య పుణ్యాన్ని తస్య ఏతే, ఎవరికైతే పుణ్యము చేసుకున్న వారికే, ఎవరు పూర్వంలో పుణ్యం చేసుకున్న వారికే ఇవన్నీ కూడా చెందుతాయి అనమాట. రాజాసనం తదాచత్వం వరాస్వ వరవారణ యస్య పుణ్యాన్ని తస్యేతే మత్వా ఏతత్ సామ్య. సామ్య అంటే ఏమిటి? ఊరడిల్లడం అంట. శమించడం అంటే ఊరడిల్లడం, అణగదొక్కడం. అగ్ని శమిస్తాం, మనం ఎలా శమిస్తాం? నీరు పోసి. అదేవిధంగా ఈమె చెప్తున్నమాట, నీ దుఃఖాన్ని కానీ నీ కోపాన్ని కానీ అన్నిటినీ కూడా ఊరడిల్లు, అవన్నీ కూడా శమింపజేసి నీవు ఊరడిల్లు. ఎందుకని? రాజాతనం తదా చత్రం వరాస్వ వరవారణ యస్య పుణ్యాని తస్యైతే మత్వా ఏతత్ సామ్య పుత్రక అన్యజన్మకృతై పుణ్యై సురుచ్యాం సురుచిన్నృప భార్యేతి ప్రోచ్యతే చ అన్య మద్విధా భాగ్యవర్జిత. ఇది ఒక మంచి ప్రాక్టీస్ అండి. ఎప్పుడు ఎవరన్నా దుఃఖాల్లో మీ దగ్గరికి వచ్చి ఏదైనా అన్నాడు అనుకోండి, దుఃఖంలో ఉంటాడు పాపం, ఏదో కోల్పోయాడు, మనం ఏం చెప్తాం? నువ్వే కాదు నాయన, నాకు కూడా ఇటువంటి ఎన్నో సంభవించాయి, ఉన్నా లేకపోయినా అని శాంతపరచాలని ఏదో రెండు చెప్పాలి. అంతకుముందు అవన్నీ ఉండేవి, ఐశ్వర్యం అవన్నీ పోయినాయి, కానీ నేను ఎప్పుడు దుఃఖపడలేదు, ఎందుకంటే అప్పుడు పోయినవి మరలా వస్తాయి, నీ కూడా వస్తాయని చెప్పి ఇలా. అదేవిధంగా ఈమె కూడా అన్యజన్మకృతై పుణ్యై, అంటే ఇతర జన్మల్లో చేసుకున్న పుణ్యాల వల్ల సురుచి ఎందు రాజు మంచి ప్రీతి కలిగిన వాడయ్యాడు. సురుచ్యాం సురుచి నృప, చక్కటి పదం. సురుచ్యాం సురుచి. సురుచి అంటే ఏమిటి? ఎక్కువ ప్రేమ అని, అంటే మంచి ప్రీతి అని. సురుచి, మంచి ప్రీతి కలిగిన వాడయ్యాడు. ఎవరి ఎందు? సురుచి ఎందు. కాబట్టి సురుచ్యాం సురుచి, ఎవరు? నృప, రాజు. ఎందుకని? అన్యజన్మకృతై పుణ్యై, పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఆమె యొక్క పూర్వజన్మ సుకృతం అన్నమాట. అందువలన ఆ రాజు కూడా ఆమె యందు మంచి ప్రీతి కలిగిన వాడయ్యాడు. భార్యేతి ప్రోచ్యతే, నాలాంటి భాగ్యహీనురాలు చ అన్య మద్విధ. మద్విధ అంటే నాలాంటి వారు అన్య కారణం వల్ల, చ అన్య అంటే అన్య కారణం వల్ల భార్యగా మాత్రమే. భార్యేతి ప్రోచ్యతే, భార్య ఇది ప్రోచ్యతే. ప్రోచ్యతే అంటే ఏమిటి? చెప్పబడుతుంది. అంటే అన్య కారణం వల్ల భార్యగా ఇక్కడ అన్య కారణం అంటే ఏమిటి? పుణ్యం చేసుకోలేదు పోయిన జన్మలో, ఏదో కాస్త పుణ్యం చేస్తున్నాను కాబట్టి ఆయనకు భార్యగా పేరు ప్రఖ్యాతులు, భార్యగా నిలబడ్డాను సంఘంలో. కానీ ఒక భార్యగా పొందవనేటువంటి ప్రేమ కానీ అవన్నీ పొందలేకపోయాను నా భర్త నుండి. కానీ సురుచి పూర్వజన్మలో చేసిన సుకృతం వలన, పుణ్యం వలన ఆమెకు, రాజుకు ఆమె యందు సురుచి ఏర్పడింది. కాబట్టి సురుచ్యాం సురుచి నృప పుణ్యోపచయన సంపన్న తస్యా పుత్ర తథోత్తమ మమ పుత్ర తదా జాత స్వల్ప పుణ్యో ధ్రువో భవాన్. కానీ దురదృష్టం నీవో పుణ్యోపచయ, పుణ్య ఉపచయ అంటే పుణ్య సంచయము అంటే కలెక్షన్ అనమాట. బాగా చేసుకున్నవాడు ఎవడు? ఉత్తముడు. పుణ్య ఉపచయ సంపన్న తస్యాహ పుత్ర తథా ఉత్తమ, అలా ఆమె కొడుకయ్యాడు. తథా ఉత్తమ అంటే ఉత్తముడు ఆమె యొక్క కొడుకయ్యాడు. ఎందుకని? చేసుకున్నటువంటి పుణ్య సంచయము వలన. కానీ దురదృష్టం మమ పుత్ర తదా జాత, కానీ నీవు కొద్దిపాటి సుకృతం, జాత స్వల్ప పుణ్యో స్వల్ప పుణ్య, కాబట్టి నువ్వు మాత్రము కొద్దిగా పుణ్యం చేసుకున్నావు. అందుకనే ఆ కొద్దిపాటి సుకృతం మాత్రమే చేసుకున్నవాడు. కాబట్టి నీవు ఇలా నా కొడుకై పుట్టావు. స్వల్ప పుణ్యో ధ్రువో భవాన్ మమ పుత్ర తథా, కాబట్టి నీవు నా తండ్రిగా, నా కుమారుడుగా పుట్టావు, ఇది నిశ్చయము. పుణ్యోపజయ సంపన్న తస్యాహ పుత్ర తథోత్తమ మమ పుత్ర తథా జాత స్వల్ప పుణ్యో ధ్రువో భవాన్. కాబట్టి మనం ఇంతటితో నిలిపేద్దామండి మనం అనుకున్నట్లుగా. కాబట్టి మిగిలిన శ్లోకాలన్నీ మనం సోమవారం చెప్పుకున్న 21 నుంచి మిగిలిన శ్లోకాలు. కాబట్టి ఈరోజు మనం 9వ అధ్యాయం నుంచి, 9వ అధ్యాయంలో కొంత చదువుకున్నాం అనమాట. మిగిలినది ఈరోజు చదివి తర్వాత 10వ అధ్యాయం చదువుకున్నాయి. ఎంతవరకు చదువుకున్నాము మనం? 9వ అధ్యాయంలో
కొంచెం పెద్దదండి, కాబట్టి సమయం సరిపోవచ్చు. అంటే చాలా శ్లోకాలు మిగిలి ఉన్నాయి చదవలసినది. మనం మాం మన్యతే అన్యై సదృశం న్యూనం ఆ 15వ శ్లోకం వరకు చదువుకున్నామండి. 16వ శ్లోకం 9వ అధ్యాయం ప్రథమ అంశంలో మీరు చదివండి. ఎవరినే చదవండి. 9, 10 లేదమ్మా నా దగ్గర. 11, 12 ఉంది. పెట్టాను చూడు, ముందే పెట్టాను. అది డిలీట్ అయిపోయింది, రీస్టార్ట్ అయింది ఫోన్. పంపిస్తున్నా. పంపించు. గురుగారు లెవెల్ 11 చదవనండి. ఉంటే చదవండి, పర్వాలేదు. ఏదో 11 చదువుతున్నాను. శ్రీ పరాశర వాచ ప్రియవ్రతోత్న పాదౌ మనోహ స్వయం భువస్యతు ద్వౌ పుత్రో సుమహావీర్యౌ ధర్మజ్ఞౌ కదితౌ తవ తయోరుత్న పాదస్య సురుచ్యాం ఉత్తమస్సుతః అభిష్టాయాం అభూద్ బ్రహ్మన్ పితురత్యంత వల్లభః సునీతిర్నామ యా రాజ్ఞః తస్యాసీత్ మహిషీ ద్విజ సా నాతి ప్రీతిమాన్ తస్యాశ్చాసీత్ ధ్రువస్తుతః రాజాసన స్థితస్యాంకం పితుః భ్రాతరమాశ్రితం దృష్టోత్తమం ధ్రువశ్చక్రే తమారోఢుం మనోరథం ప్రత్యక్షం భూపతిస్తస్యాః సురుచ్యా నాభ్యనందత ప్రణయేనాగతం పుత్రం ఉత్సంగ ఆరోహణోత్సుకం సపత్ని తనయం దృష్ట్వా తం అంకారోహణోత్సుకం స్వపుత్రం చ తథారూఢం సురుచిః వాక్యమబ్రవీత్ క్రియతే కిం వృధా వత్స మహానేష మనోరథః అన్యస్త్రీ గర్భజాతేన హ్యసం భూయ మమోదరే ఉత్తమోత్తమమప్రాప్యం అవివేకో అభివాంఛసి సత్యం సుతస్త్వమప్యస్ సత్యం సుహు తస్యం వ్యస్య సత్యం ఇక్కడ విడగొట్టం ఎలా అండి? సత్యం సుహు తస్య మప్యస్య అండి. మప్యస్య కింతునా త్వం మయా ధృతః ఏతద్రాజాసనం సర్వ సత్యం సుతః త్వం అపి అస్య అంటే ఆమె చెప్తుంది, ఈ తండ్రికే నువ్వు కూడా పుట్టావు. సుతః త్వం అపి అస్య త్వం అపి అస్య అన్నానండి. అంటే నీవు కూడా అని అర్థం. అపి అంటే కూడా అని. ఏతద్రాజాసనం సర్వ బుభృత్ సంశయకేతనం యోగ్యం మమైవ పుత్రస్య కిమాత్మా క్లిశ్యతే త్వయా ఉచ్చైః మనోరథస్తే అయం మత్పుత్రస్యేవ కిం వృధా సునీత్యామాత్మనో జన్మ కిం త్వయా నావగమ్యతే ఉత్యుజ్య పితరం బాలః తచ్చుత్వా మాతృభాషితం జగామ కుపితో మాతుః నిజాయ ద్విజమందిరం తం దృష్టా కుపితం పుత్రం ఈషత్ ప్రస్ఫురితాధరం సునీతిః అంకమారోప్య మైత్రేయ ఇదమభాషత వత్సకః కోపహేతుస్తే కశ్చత్వాం నాభినందతి కో అవజానాతి పితరం తవ యస్తే అపరాధ్యతి ఇత్యుక్తః సకలం మాత్రే కథయామాస తద్యదా
సురుచిః ప్రాహ భూపాల ప్రత్యక్షం అతిగర్విత వినిశ్వస్యేతి ఖదితే తస్మిన్ పుత్రేణ దుర్మనాః శ్వాస కామేక్షణాదీన సునీతిః వాక్యమబ్రవీత్ సురుచిః సత్యమాహేదం స్వల్ప భాగ్యో అసి పుత్రక నహి పుణ్యవతాం వత్సః సపత్నైః ఏవముచ్యతే నోద్వేగస్తాత కర్తవ్యః కృతం యద్భావతా పురా తత్కోప హర్తుం శక్నోతి దాతుం కస్యా కృతం త్వయా తత్వయా నాత్ర కర్తవ్యం దుఃఖం తద్వాక్య సంభవం రాజాసనం తదా ఛత్రం వరవారణాః యస్య పుణ్యాని తస్యైతే మత్వైతత్ సామ్యక్ పుత్రక అన్యజన్మ కృతైః పుణ్యైః సురుచ్యాం సురుచిత్ నృపః భార్యేతి ప్రోచ్యతే చన్యా మద్విధా పుణ్యవర్జిత. అక్కడ వరకే కదండి, నెక్స్ట్ కూడా అక్కడ ఇంకొక శ్లోకం పుణ్యోపచయ సంపన్న, ఇది కూడా చెప్పు. పుణ్యోపచయ సంపన్న తస్యాః పుత్రస్తదోత్తమః మమ పుత్రస్తదా జాతః స్వల్ప పుణ్యో ధ్రువం భవాన్. ఇక్కడ చక్కగా చదివారండి. అంటే చాలా గ్యాప్ వచ్చింది, అయినా కూడా చాలా రోజుల తర్వాత అండి. పట్టు ఉన్నట్లే అనిపించింది నాకైతే ఈ మీరు చదివిన విధానాన్ని బట్టి. బాగా చదివారు. 3వ శ్లోకం చదవండి. సునీతిర్నామయా రాజ్యః తస్యాసీత్ మహిషీ ద్విజ. ఇక్కడ అంతే, ఇక్కడ సునీతి నామ యా రాజ్ఞః. రాజ్యాన్ని చదివాను. ఓకే, రాజ్ఞ. తస్య అభూత్ మహిషీ ద్విజ. తర్వాత ఇంకొక చోట నేరుగా 17వ శ్లోకము ఒకసారి చూడండి. 17వ శ్లోకంలో చదివినప్పుడు చదవండి. నోద్వేగస్తాత కర్తవ్యః కృతం యద్భావతా పురా. ఇక్కడ యద్భావత అనకూడదండి, యద్భవత. ఓకే ఓకే, దీర్ఘం రాదు అక్కడ. యత్ భవత, దీర్ఘం ఉండదు. భవత అంటే నీ చేత. యత్ భవత పురా, ఏదైతే ముందు చేస్తారు. తర్వాత ఒక్క శ్లోకానికి ముందు 16వ శ్లోకము 2వ పాదం నహి పుణ్యవతాం వత్సః సపత్నైః ఏవముచ్యతే. ఇక్కడ నహి పుణ్యవతాం వత్సః అనకూడదు. వత్సః అంటే కుమారుడు అని. వత్స అంటే సంబోధన అన్నమాట. ఈమె కుమారుని చెప్తుంది, నాయన నహి అందుకని వత్స అనాలా? ఈసారి లేదండి అక్కడ. నహి పుణ్యవతాం దీంట్లో ఉంది. తర్వాత 18వ శ్లోకం చదవండి, 2వ పాదం. యస్య పుణ్యాని తత్సైతే మత్వైతత్ సామ్యక్ పుత్రక. ఇక్కడ మత్వ ఏతత్ ఏతత్ అంటే ఇది. మత్వ అంటే తలుచుకొని. ఏమి తలుచుకోవాలి? ముందు ఆమె చెప్పింది యస్య పుణ్యాని తస్య ఏతే అంటే ఎవరి పుణ్యం వలన ఇవన్నీ కలుగుతాయి. ఎవరు పుణ్యవంతులో వారికి ఇవన్నీ కలుగుతాయి. ఏవి? రాజాసనం తదా ఛత్రం వర అశ్వ వర వారణాః. ఈ విషయాన్ని మత్వ ఏతత్ అంటే ఈ విషయాన్ని నువ్వు తలుచుకొని, సామ్య అంటే ఏమిటి? ఊరడిల్లుము. కాబట్టి పుణ్యం చేసుకున్న వారికే ప్రస్తుతం లభిస్తాయని భావించి ఊరడిల్లుము అని చెప్తుంది అనమాట. కాబట్టి మత్వా ఏతత్ సామ్య, అది మత్తేతత్ సామ్య అవుతుంది అనమాట. తర్వాత 19వ శ్లోకం చూడండి. భార్యేతి ప్రోచ్యతే చాన్య మద్విదా పుణ్యవర్జిత. సరే, ఇక్కడ భార్యేతి ప్రోచ్యతే చ అన్య. చాన్యాన్ని విడదీయకూడదు. చ అన్య అంటే భార్యేతి ప్రోచ్యతే చ అన్య అంటే ఏమిటి? భార్య అని మాత్రమే చెప్పబడుతుంది. ఏమిటి? అన్య కారణం వల్ల. ఏ కారణం? అన్య జన్మకృతై పుణ్యై సురుచ్యాం సురుచిర్ నృపః
కానీ నా యందు ఎందుకు లేదు ఆయన ఆ విధంగా? ఆ కారణాలు లేనందువలన. ఏమిటి లేదు? పుణ్యం లేనందువలన. కానీ భార్య ఇది ప్రోచ్యతి, భార్యని మాత్రం చెప్పబడుతున్నాను నేను, కానీ మిగిలినటువంటి ఆనందం అనేది లేదు అని చెప్పి చెప్తుందనమాట. సరే, ఈ విధంగా మనం 11వ అధ్యాయం చదవడం పూర్తయి, ఈ చెప్పినంత వరకు చదవడం పూర్తయినది. మరి మీ దగ్గర వస్తే అది ప్రారంభించారంటే 9వ అధ్యాయం. 9వ 9వ ఎక్కడి నుంచి చదవాలండి? 9వ వచ్చి 16వ శ్లోకం నుండి అండి. మద్దత్తా భవతా యస్మాత్. ఓకేనా? 9వ స్వర్గ కాదు, 9వ అధ్యాయం. చెప్పండి, 9వ అధ్యాయం 16వ శ్లోకం అండి. మద్దత్త భవతా యస్మాత్ క్షిప్త మాలా మహీతలే తస్మాత్ ప్రణస్త లక్ష్మీకం త్రైలోక్యం తే భవిష్యతి యస్య సంజాత కోపస్య భయమేతి చరాచరం త్వం మాం అతి గర్వేణ దేవరాజ అవమన్యసే మహేంద్రో వారణస్కంధాత్ అవతీర్య త్వరాన్వితః ప్రసాదయామాస తదా దుర్వాససం అకల్మషం ప్రసాద్య మానః సా తదా ప్రణిపాత పురస్సరం ప్రత్యువాచ సహస్రాక్షం దుర్వాసా మునిసత్తమః నాహం కృపాళు హృదయో నచ మాం భజతే క్షమా అన్యేతే మునయ శక్ర దుర్వాససం అవేహిమాం గౌతమాది. అయిపోయింది, సమయం కూడా 20 నిమిషాలు అయిపోయింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోऽయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్ర పుత్రిణస్తంతు పుత్రిణస్తంతు పౌత్రిణః అధనా సధనాः సంతు జీవంతు తిరదాశ్చతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణే సమర్పయామి. యదక్షపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ సర్వం క్షమ్యతాం దేవనారాయణమోతు తే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. కాబట్టి ఈ విధంగా మనం 11వ అధ్యాయం కొంతవరకు చదువుకోవడం పూర్తి అయినది. ఇక మిగిలింది మనం సోమవారం కలుసుకున్నప్పుడు చదువుకున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. కాబట్టి ఈరోజు కొత్తగా చదివారు, చాలా చక్కగా నాకే ఆశ్చర్యం వేసిందండి. ఇన్ని రోజులు చదవటం వారు అంటే ఏమిటి, వారిలో సంస్కృత పద విభజన అనేది రక్తంలో కలిసిపోయింది. వాల్మీకి రామాయణంతోనే లేదు అంటే లేదు, మీరు ఇంట్లో చదువుకుంటున్నారు ఏదో మొత్తానికి మన ఇంగ్లీష్లో టచ్ పోలేదు